యూట్యూబ్ వీక్షకులకి నమస్కారం అండి. ఇప్పుడు నేను మిథున రాశి గురించి చెప్తానండి. మిథున రాశి అంటే ప్రతి ఒక్కరికి రాశి తెలుసండి. మన రాశి ఎలా ఉందండి గురుగారు మన రాశిలా మహాత్ముడు ఏది ఉన్నాడు, ఏ టైం మాకి మంచి జరుగుతుందండి అనేది ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారండి. మిథున రాశి అంటే బుధాధిపతి అండి. బుధ అంటే చాలా బుద్ధివంతుడని అందరికీ తెలుసండి. అంటే ఆడికి శుక్ర, శని, కేతు 7వ ఇంట్ల, 6వ ఇంట్ల, 5వ ఇంట్ల లగ్న అంటే లగ్నముల మిథున లగ్నము, మిథున రాశి అంటే బుధాధిపతి అండి. వీళ్ళు చాలా మంచి లైఫ్ ఉంటుందండి. వీళ్ళది ఎక్కడ చేస్తారో అక్కడ సక్సెస్, వాళ్ళు ఎక్కడ ప్రయత్నం చేస్తారో 100% అక్కడ సక్సెస్ అవుతుందండి. అనుకున్నది జరిపే దగ్గర వీళ్ళు వదలరండి. ఏమో కన్ను పెట్టింటారు, ఏమో చేసింటారు, అది జరిగిపోవాల నాకు, అది నేను ఇడువును. అది ఎంత డబ్బు ఖర్చు కానీ, అది ఎంత ప్రయత్నించాలి కానీ 100% మిథున రాశి వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. అంటే 100% మంచి జరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి కొంచెం మాట మంత్రాల గురించి చాలా ప్రాబ్లం ఉంటుందండి. హుషారు ఉండాల. ఎందుకంటే మంచి మనిషి దగ్గర ఒక చెడ్డ మనిషి ఉంటాడండి. మంచి మనిషి దగ్గర ఒక చెడ్డ మనిషి ఉంటాడండి. ఈ మాటలు చేసినారు, మంత్రాలు చేసినారు, ఈ 3 దావులు చేసినారు, కోడిగుడ్డతో చేసినారు, ఈ బలి రక్తతో చేసినారని కొన్ని జనాలు జాతకాలు చూపించుకుంటుంటారండి. ఆడ నుంచి వీళ్ళకి ఏమంటే ఈ రాశికి మిథున రాశి వారికి కొంచెం మాట మంత్రాల గురించి ఉంటుందండి. దానికి ఒక సొల్యూషన్ ఉంటుందండి, దానికి పరిహారసతే ఉంటుంది. మళ్ళా వీళ్ళకి బిజినెస్లో చాలా మంచిగా ఉందండి. వృషభ రాశి, మిథున రాశి వాళ్ళకి బిజినెస్ ఓకే. మళ్ళీ చదువు గురించి ఇది ఓకే. మళ్ళీ విదేశ ప్రయాణం చాలా మంచిగా ఉందండి. ఫారిన్ వెళ్ళాలి, విదేశ ప్రయత్నం చేయాలి, విదేశ ఊరికి వెళ్ళాలి, చాలా లైఫ్లో ముందు రావాలంటారండి మిథున రాశి వాళ్ళు సదే మంచిది ఉంటుంది. మళ్ళీ వీరికి ప్రమోషన్ అవుతుందండి. వీళ్ళ పేరు నుంచి ప్రమోషన్ అంటే తెలుసు కదండి. ఎన్నో రోజుల నుంచి డబ్బు రావట్లేదు, ఎక్కడో నమ్ముకున్నాను, ఎక్కడో విశ్వాస పట్టుకున్నాను, నాకేమవుతుంది ఏమలేదని బాధపడుతున్నారు కండి. అటు జనాలు సదే బుధ అంటే చాలా మంచిదే జరుగుతుందండి. ఏం ప్రాబ్లం లేదండి. మళ్ళీ మీకే ఏమంటారంటే కొత్త బట్టలు శుక్రవారం చాలా వేయవద్దండి మిథున రాశి వాళ్ళకి. మీకు వైట్ బట్ట చాలా మంచిదండి. మీకు లక్కీ నెంబర్ వచ్చి 5 అండి. పంచమ 5 లక్కీ నెంబర్ మీకు వచ్చిందండి. ఈ మాట మంత్ర దోష పోవాలంటే అండి, ప్రతి అమావాస్య రోజు మీ మొక్క మీద 3 టైము నింబెండు దిగపెట్టి, అంటే ఎడమ చేతి నుంచి దిగపెట్టి 3 దావల మీరు తొక్కి రావాలండి. 3 దావలు ఎక్కడ మీరు తొక్కి వస్తారండి, అక్కడ మీ మాటలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు అక్కడ 100% మంచి జరుగుతుందండి. మరి చెప్పిన సజెషన్ మీరు చేసుకోండి. 100% యూట్యూబ్లకి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వీడియో యాడ్ పంపించండి. ఇంకా ఏమన్నా సమస్య ఉంటే ఇంకొక యాడ్లో మీకు కలుస్తాను. అందరికీ సెలవు. నమస్కారం అండి.